హలో ఫ్రెండ్స్, ప్రథమ పౌరుడు గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని రక్షిస్తాడని మనం అనుకుంటాం. కానీ మరి ఆ ప్రథమ పౌరునిపైనే దాడి, హత్యాయత్నం జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? దళిత బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలని అందరము అంటుంటాం కదా. మరి రాజ్యాధికారంలోకి వచ్చిన వ్యక్తులపై దాడులు, హత్యలు జరిగితే వారికి మద్దతుగా ఉంటున్నామా, అండగా నిలుస్తున్నామా? ఈరోజు మనం ఒక సర్పంచ్పై, అదే గ్రామానికి సంబంధించిన పెత్తందారి తన అనుచరుల చేత దాడి చేయిస్తాడు. ఆ విషయంలో ఆ పెత్తందారిపై ఎఫ్ఐఆర్లో A1గా కేసు నమోదు అవుతుంది. కానీ ఆ పెత్తందారిని మాత్రం అరెస్టు చేయరు. ఇదేదో మనం ప్రజెంటు గత వారం రోజులుగా బండి భగీరథ్ గురించి మాట్లాడుకున్నట్లు ఉంటుంది అని అనుకుంటున్నారా? కాదు. కానీ అలాంటి పోలిక ఉన్న ఒక కేసు విషయం మనం మాట్లాడుకుందాం. దాడి చేయించింది మాత్రం పెత్తందారి, కానీ దాడి చేసింది మాత్రం పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కావడం చేత పోలీసులు వెంటనే పేదలు కనుక ఇక పోలీసుల ప్రతాపం, బలం మొత్తం పేదలపైన చూయించి వెంటనే అరెస్టు చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసాము. షాద్నగర్ దిశ ప్రియాంక రెడ్డి పై అత్యాచారం చేశారనే ఆరోపణలతో ఎలాంటి విచారణ లేకుండా పేద వర్గాల పిల్లలను అతి క్రూరంగా ఎన్కౌంటర్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశానికి, బండి భగీరథ్ అంశానికి ఒక కామన్ పోలిక ఒకటి ఉంది. అది తెలుసుకునే ముందు గ్రామ సర్పంచ్పై దాడి ఎందుకు జరిగింది, ఎవరు చేశారో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం ఎల్కగూడెం అనే గ్రామానికి చెందిన సర్పంచ్పై అదే గ్రామానికి చెందిన ఎర్రబోతు రామ్రెడ్డి అనే వ్యక్తి గత నెల 25వ తేదీన తన అనుచరులతో దాడి చేయించాడు. దాడియే కాదు, ఆయనను చంపే ప్రయత్నం కూడా చేశాడు. ఈ విషయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎర్రబోతు రామరెడ్డిని A1గా ఎఫ్ఐఆర్లో నమోదైంది. బాధిత సర్పంచ్ గత 15 రోజులుగా హాస్పిటల్లో తలకు దెబ్బలు, బలమైన గాయాలు కావడం వలన షాద్నగర్ లిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన గత 10-15 రోజులుగా హాస్పిటల్లోనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మరి ఈ స్థితిలో దాడికి ప్రధాన కారణమైనటువంటి A1గా ఉన్నటువంటి రామ్రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తలేరు? ఇక్కడ ఎట్లయితే బండి భగీరథ్ అత్యాచారం చేశాడనే ఆరోపణలతో పోక్సో కోసం నమోదైతే ఎట్లయితే అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నారు, సేమ్ మన సర్పంచ్ విషయంలో కూడా ఆయన పేరు బందయ్య, అంటే సాకలి బందయ్య. ఆయనపై దాడి చేసిన పెత్తందారిని అరెస్టు చేయకుండా పెత్తందారి వైపు పోలీసులు నిలబడ్డారు.
అంటే ఇక్కడ మనం చూస్తే ఎవరు ఇక్కడ కులం కాపాడుతుంది, అక్కడ వర్గం కాపాడుతుంది. బండి భగీరథ్ విషయంలో వర్గం కాపాడితే, సాకలి బందయ్య సర్పంచ్పై దాడి చేసిన విషయంలో కులం నిందితుని కాపాడుతుంది. కామన్ విషయాలు ఇవి. మరి చాకలి బందయ్య అంటే సర్పంచ్పై దాడి ఎందుకు జరిగిందంటే, ఎర్రబోతు రామరెడ్డి దగ్గర ఈ ప్రస్తుత సర్పంచ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అంటే వాళ్ళ తాతలు తండ్రులు జీతగాళ్ళుగా ఎర్రబోతు రామరెడ్డి దగ్గర పనిచేశారు. ప్రస్తుతం బందయ్య గత 4 టర్ములుగా గ్రామ వార్డు మెంబరుగా పనిచేశాడు గెలిచి. ఈ కారణం చేత గత ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లో భాగంగా బీసీలకు రావడం చేత బందయ్య స్వతంత్రంగా పోటీ చేసి గెలిచాడు. గెలిచిన తర్వాత సాధారణంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లయితే జరుగుతాయో అదే క్రమంలో బందయ్య కూడా ఆ ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చాడు. దీన్ని సహించని ఎర్రబోతు రామరెడ్డి ఇంటి ముందు ఒక సాకలి కులానికి చెందిన తక్కువ కులానికి చెందిన వ్యక్తి రోడ్డు వేస్తే, ఆ రోడ్డుపై నేను నడవాలా అని చెప్పి ఆ రోడ్డును ఆపే ప్రయత్నం, ఇలా గ్రామంలో చిన్న చిన్న విషయాల్లో రామరెడ్డి సర్పంచ్తో ఘర్షణకు దిగాడు. ఇది ఎందుకు ఇట్లా జరిగిందనే విషయాలని మనం లోతుగా పరిశీలిస్తే, ఎర్రబోతు రామరెడ్డి ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తి. ఈ సాకలి కులానికి చెందిన వ్యక్తి సర్పంచ్ అయ్యి గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తే, ఈ గ్రామం ఆధీనం మొత్తం సర్పంచ్లో ఉంటే, నా అగ్రకులం నా అధికారం ఏం కావాలి అని చెప్పి గ్రామం పైన తన పట్టే ఉండాలి, ఆధిపత్యమే ఉండాలి, గ్రామం తన ఆధీనంలోనే ఉండాలనే ఉద్దేశంతో, కుల అహంకారంతో సర్పంచ్ అని చూడకుండా దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నం చేయించాడు. మరి రామరెడ్డి ఏ కారణం చేత అయితే దాడి చేశాడో, చాలా విచిత్రంగా పోలీసులు కూడా అదే కారణం చేత ఆయనను అరెస్ట్ చేస్తలేరు. ఏంటో తెలుసా ఆ కారణం? సర్పంచ్ సాకలి కులానికి చెందిన తక్కువ కులం వాడు అని చెప్పి దాడి చేశాడు. పోలీసులు రామరెడ్డి ఎక్కువ కులం వాడు నిందితుడైనప్పటికీ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో పెద్ద కులం వాడు కనుక ఆయనను ఎట్లా అరెస్టు చేస్తాము? చెయ్యలేము. ఎందుకంటే అట్లా చేయాలి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ సామాజిక వర్గమో, నిందితుడు కూడా అదే సామాజిక వర్గము కనుక అరెస్టు చేయలేని పరిస్థితులు, మనం అంటే నిందితులపై చర్యలు తీసుకోలేని పరిస్థితులు. ఇంకా చెప్పాలి అంటే ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అయితే ముఖ్యమంత్రిగా గెలుపొందుతారో ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కారం చేడు నుండి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు దాడులు, హత్యలు తెగబడుతున్న విషయం మనకు చరిత్ర పొడవునా తెలిసిన విషయమే. ఆ క్రమంలో స్థానిక పోలీసులు ఎర్రబోతు రామరెడ్డిని 15 రోజులైనా అరెస్టు చేయకుండా ఆయన హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకొని వచ్చేటట్టుగా నిందితునికి సహకరించారు. ఇది విషయం. ఈ విషయంలో మేము అంటే కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి, కొన్ని దళిత ప్రజా సంఘాలు కలిసి బాధిత కుటుంబాన్ని, బాధితుడిని కలిసి పరామర్శించి వివరాలన్నీ తీసుకున్నాం. 12 రోజులైనప్పటికీ
నిందితుని A1గా ఉన్నప్పటికీ అరెస్టు చేయడం లేదు కనుక ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాం. సహజంగా ఆందోళన కార్యక్రమాలని నిర్వహించొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వాలు అనుకున్నప్పుడు ఆ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నాయకులను తాత్కాలికంగా అరెస్టు చేసిన సంఘటనలు మనం చూశాము. కానీ ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు చాలా తెలివిగా ఈ కేసులో కానీ గత కొంతకాలంగా బాధితులను తమ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. ఎవరైతే మాకు బాధ జరిగిందని చెప్పి మాట్లాడతారో, ఎవరైతే మాకు అన్యాయం జరిగిందని మాట్లాడతారో ఆ బాధిత కుటుంబాన్ని అధికారులు, ప్రభుత్వము, రాజ్యము కంట్రోల్లోకి పెట్టుకొని నయాన్నో భయాన్నో బుజ్జగించి తమ ఆధీనంలో పెట్టుకొని ఆ నిరసన కార్యక్రమాలను చేయకుండా తాత్కాలికంగా వాయిదా వేసేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాజ్యాంగబద్ధంగా జరగవలసిన నిరసన కార్యక్రమాలను, ప్రజా ఆందోళనలను, కార్యకలాపాలను ప్రస్తుత ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో సహించే స్థితిలో ఉండడం లేదు. అది బీజేపీ ప్రభుత్వమైనా, బీఆర్ఎస్ ప్రభుత్వమైనా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇందుకు మినహాయింపు ఏమాత్రం కాదు అనే విషయం మనకు గత అనుభవాల ద్వారా తెలుస్తుంది. చాలా ఆశ్చర్యమైన విషయం, స్థానిక శాసనసభ్యుడు అంటే ఎమ్మెల్యే చాకలి కులానికి చెందిన వ్యక్తి కావడం చేత అంటే షాద్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఈ విషయంలో కొంత స్పందించి బాధితులకు అండగా ఉండి అన్ని ట్రీట్మెంటు ఇట్లాంటి విషయాలన్నీ చేయించినప్పటికీ, నిందితునిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడినప్పటికీ పోలీసులు మాత్రం నిందితుని అరెస్టు చేయలేదు. ఒక ఎమ్మెల్యే చెబితే కూడా నిందితునిపై చర్యలు తీసుకోలేదు అంటే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇక్కడ మొదలవుతుంది. అంతేకాదు, మేము స్థానిక పోలీసులను ఒక ప్రశ్న అడిగాం. సర్పంచ్ బందయ్యపై జరిగిన దాడిగా చూడకండి, ఎందుకంటే సర్పంచ్ ఒక గ్రామానికి అధికారి, ఆ అధికారిపై దాడి చేసినట్లుగా మీరు చూడండి. ఎందుకంటే ప్రజలందరికీ భరోసా కల్పిస్తాడనే ఆలోచనతో ప్రజలు బందయ్యకు ఓట్లేసి గెలిపించారు. కానీ ఈరోజు బందయ్యకే ప్రమాదం జరిగితే బందయ్యపై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించడం అనేది అగ్రకులాలకు, నిందితులకు కొమ్ము కాయడమే కాదు, ప్రజలకు మీరు భరోసా కల్పించలేరు అనే నమ్మకము, లేదా ధనవంతుల వైపు, కులవంతుల వైపు ఉంటారనే నమ్మకము, అభిప్రాయము ఏర్పడుతుంది. కనుక మీరు వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ అరెస్టు చేయలేదు. కానీ ఆందోళన కార్యక్రమాలను ఎట్లా ఆపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ న్యాయం దగ్గర, చట్టం దగ్గర పోలీసులు, అధికారులు లేకపోవడం శోచనీయమైన విషయం. ఈ కేసులో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఎర్రబోతు రామరెడ్డి తన అనుచరుల చేత దాడి చేయించాడని చెప్పుకున్నాం కదా. ఆ అనుచరులు ఎవరు అనుకున్నారో తెలుసా? ఒక దళిత కులానికి చెందిన వ్యక్తులు. రెడ్డి దగ్గర కొంత అనుకూలంగా ఆయన దగ్గర ఉంటే ఏవో చిన్న పెద్ద పనులు జరుగుతాయేమో అనే ఒక ఆశతో ఆయన దగ్గర అనుచరులుగా ఉన్నారు. కనుక వాళ్ళకు చెప్పి దాడి చేయించిండ్రు.
పోలీసులు మాత్రం ఏం చేశారో తెలుసా? A1 అయిన రామ్రెడ్డిని వదిలేసి A2, A3, A4లో అయిన ఈ దళిత కులానికి చెందిన తన అనుచరులను ఇమీడియట్లీ అరెస్ట్ చేశారు. ఇది మన దేశంలో జరుగుతున్న కుల వైరుధ్యమనాలా లేదా కుల పెత్తనమనాలా? అంటే రామ్రెడ్డి ఏమనుకున్నాడు? రాజ్యాధికారం ఎప్పుడు మా చేతిలోనే ఉండాలి. చాకలి బందయ్యకు వచ్చింది కేవలము రాజకీయ అధికారం మాత్రమే. రాజ్యాధికారం తన కంట్రోల్లోనే ఉండాలనుకున్నాడు కనుక చాకలి బందయ్యపై దాడి చేశాడు. దానికి పోలీసులు మద్దతు పరోక్షంగా తెలిపినట్లే. దళిత బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలని చాలామంది మాట్లాడుతున్నారు. మంచిదే, ఎస్, రాజ్యాధికారంలోకి రావాల్సిందే. మరి అతి సామాన్యమైనటువంటి చాకలి బందయ్య రాజ్యాధికారంలోకి రావడం కోసం ఒక ప్రయత్నం చేశాడు. సర్పంచ్గా గెలుపొందాడు. మరి వచ్చినటువంటి వ్యక్తి ఇట్లా పై కులాల చేతిలో బలైపోయినప్పుడు రాజ్యాధికారంలోకి రావాలని మాట్లాడుతున్న పార్టీలు, మేధావులు, సంఘాలు మీరు ఎక్కడున్నారు? చాకలి బందయ్యకు భరోసా కల్పించారా? అట్లా కల్పించకపోతే మరి దళిత బహుజనులు రాజకీయాల్లోకి, రాజ్యాధికారంలోకి ఎలా వస్తారు? రావడం ఎంత ముఖ్యమో వచ్చిన వ్యక్తులను నిలబెట్టుకునే ప్రక్రియలో వారికి అన్యాయం జరిగినా, దాడి జరిగినా ఆ బాధిత సమూహం వైపు ఎందుకు ఉండడం లేదు? అట్లా ఉండకపోతే ఈ చాకలి బందయ్యని చూసి, ఆయనపై జరిగిన దాడిని చూసి రాష్ట్రంలో, దేశంలో ఉన్న దళిత బహుజన శక్తులు రాజ్యాధికారంలోకి రావాలి అంటే ఆలోచనలో పడరా? అట్లా ఆలోచనలో పడకుండా రాజ్యాధికారంలోకి రావాలంటే మరి ఇట్లాంటి బాధితులకు మనం భరోసానిస్తున్నామా? మరి ఇయ్యకపోతే ఎట్లా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. చాకలి బందయ్యపై దాడి చేసిన ఎర్రబోతు రామ్రెడ్డి A1గా ఉన్నప్పటికీ అరెస్టు చేయలేదు. బండి భగీరథ్ పోక్సో కేసు నమోదైనప్పటికీ అరెస్టు చేయడం లేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే విషయాన్ని చూసినప్పుడు రాజ్యము, అధికారులు, రాజకీయ నాయకులు, పార్టీలు ఇవి ఉన్నత వర్గాల వైపు, ఉన్నత కులాల వైపు నిలబడడం వల్ల కింది కులాలు, బలహీన వర్గాలు, బలహీన శక్తులు అన్యాయానికి గురవుతున్న విషయం మనం చూస్తున్నాం. కనుక దళిత బహుజన శక్తులు నిజాన్ని నిజంగా, అన్యాయాన్ని అన్యాయంగా, తప్పుని తప్పుగా మాట్లాడడము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా నేర్చుకోని పక్షంలో మనం ఇంకింత కూడా వెనక్కి వెళ్ళే ప్రమాదము ఉంది. అది మన భావి తరాలకు తీరని అన్యాయం చేస్తుందని ఈ రాజకీయ పార్టీల ముసుగులో పడి కొట్టుకపోకండని నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంలో మీ అభిప్రాయాలను
తెలుపుతారని కోరుకుంటున్నాను.